టీఎంసీ పాలనలో బెంగాల్ అస్తిత్వం ప్రమాదంలో పడిందన్నారు ప్రధాని మోదీ. చొరబాటుదారులను సీఎం మమతా సర్కార్ రక్షిస్తోందని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకోవడంలో టీఎంసీ నేతలు పీహెచ్డీ చేశారని విమర్శించారు. మే 4 తర్వాత బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులోని ప్రజా వ్యతిరేక డీఎంకే కూటమికి ఓటమి ఖాయమన్నారు బీజేపీ లీడర్స్. పశ్చిమ బంగాల్లో జంగిల్ రాజ్ సర్కార్ అధికారంలో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం మమతా ఆధ్వర్యంలో అవినీతి సిండికేటు పాలన నడుస్తోందని ఆరోపించారు. బంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ప్రజల సొమ్ము దోచుకోవడంలో టీఎంసీ నేతలు పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. టీచర్ల నియామకాల నుంచి తుఫాన్ సహాయ నిధుల వరకు ప్రతి దాంట్లో అవినీతి జరిగిందన్నారు. టీఎంసీ గుండాలు అవినీతి పరులు ఏప్రిల్ 29 లోపు పోలీస్ స్టేషన్లలో లొంగిపోవాలని హెచ్చరించారు మోదీ. 15 साल के टीएमसी के महाजंगल राज में दंगों और राजनीतिक हत्याओं की संख्या बढ़ गई, घुसपैठियों की हिम्मत बढ़ गई। टीएमसी से न मां बची न माटी और मानुष तो त्राही त्राही कर रहा है. 15 ఏళ్ల టీఎంసీ పాలనతో బంగాల్ గుర్తింపు ప్రమాదంలో పడిందన్నారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఎంసీ గెలిస్తే చొరబాటుదారులతో సీఎం మమతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విమర్శించారు. దళిత గిరిజనుల సంక్షేమానికి టీఎంసీ చేసిందేమీ లేదన్నారు. వందలాది ఎకరాల గిరిజన భూములను టీఎంసీ నేతలు ఆక్రమించారని చెప్పారు. బీజేపీ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు మోదీ. टीएमसी घुसपैठियों के लिए घुसपैठियों की सरकार बनाना चाहती है और उस घुसपैठिया सरकार उनके लिए अगर कोई दुश्मन होगा तो यहां बैठे हुए मेरे आप सभी भाई बहन एक घुसपैठियों की सरकार के दुश्मन होंगे. తమిళనాడును డీఎంకే సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం స్టాలిన్ హయాంలో తమిళనాడు అప్పు 11 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. మితిమీరిన అప్పులతో తమిళనాడు ఆర్థిక పతనం వైపు వెళ్తోందన్నారు. ఎన్డీఏ సర్కార్ ఏర్పడితేనే తమిళనాడు ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు రాజ్నాథ్. डीएमके सरकार गरीबों की जिंदगी से खिलवाड़ कर रही है. डीएमके सरकार में भ्रष्टाचार कोई एक्सेप्शन नहीं है, यह भ्रष्टाचार पैटर्न बन चुका है. अब वक्त आ गया है कि जनता इस लूट और करप्शन के खिलाफ अपनी आवाज उठाए और डीएमके की सरकार को पूरी तरह से बदल डाले. చట్టసభల్లో మహిళా కోటాను డీఎంకే కాంగ్రెస్ కూటమి ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాజకీయాల్లోకి మహిళలు రాకుండా కుట్ర చేశారని ఆరోపించారు. కొత్త బిల్లులో విమెన్ రిజర్వ్ సీట్లను 272 వరకు పెంచేందుకు అవసరమైన మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు గోయల్. And it is shocking to see Chief Minister Stalin and his corrupt family celebrating that they have deprived the women of their rightful share. I am shocked. Stalin family is celebrating that we have stopped women from getting 272 seats reserved in parliament and proportionately in all other state assemblies. తమిళనాడులో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ డీఎంకే కూటమిని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు బీజేపీ నేతలు.